సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు. పరలోకమందును భూలోకమందును సమస్త పరిశుద్ధుల చేత సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతించబడుతున్న మా రాజా, ఇదిగో నాయనా, నీవు మహావేదనతో మరణమునకు బెత్తెడంత దూరములో నువ్వు ఉన్నప్పుడు సృష్టికర్తవైన నీవే, భూమి ఆకాశములను కలుగజేసిన నీవే, సర్వశక్తిమంతుడైన నీవే, భూమికి ఆకాశమునకు మధ్యలో ఒక దిక్కు లేని వానినిగా 6 గంటలు వేలాడబడిన మా యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నా ప్రభు, మా పాటలు అంగీకరించండి. స్తుతి, ఆరాధన, వాద్యములు వాయించుని సేవకుని విశేషమైన బలముతో, ఆత్మశక్తితో, అభిషేకముతో నింపి క్రమముగా, మర్యాదగా ఆ జంతములు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని ఈ మా మనవులన్నీ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఇప్పుడు ఈ మాటలు చదువుతుంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసయ్య పొందిన దెబ్బలు, అవమానములు, ఓ వేదనతో కూడిన శిలువ మీద రక్తపు ముద్దగా మార్చబడిన యేసయ్యే మనకు కన్నులకు కొట్టొచ్చినట్లు కనపడతాడు. 22వ అధ్యాయము 6వ వచనము నుండి నేను చదివిన తర్వాత మీరు కూడా సంఘమంతా ఎవ్వరూ మౌనంగా ఉండకుండా చదవాలి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అని హేళన చేస్తున్నారయ్యా. నేను తండ్రి వద్ద నుండి వచ్చాను, తండ్రి చిత్త ప్రకారమే నేను ఎప్పుడూ చేస్తున్నాను, నా సొంతగా నేనేం చేయట్లేదు అన్నావు కదా. ఆయన్నే అడుగు. 33 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు తెగ తిరిగావుగా ఇశ్రాయేల్ దేశమంతా, యూదయ, గలిలయ, సమరయ, ఎందరినో స్వస్థపరిచావు కదా. అమ్మా, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి సమాధానంగా వెళ్ళని అందరినో స్వస్థపరిచావు కదా. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారం పెట్టావు కదా. దేవుని యొద్ద నుండి పంపించబడ్డానన్నాను కదా. ద్రాక్షావళిని నేను అని చెప్పుకున్నావు కదా. ఏంటి దిక్కులేనోళ్ళలాగా ఏలబడ్డావు శిలువ మీద? ఏంటా రక్తం, ఏంటా గాయాలు? దేవుని కుమారుడు అయితే ఎందుకు నీకింత శిక్ష? దేవుని యొద్ద నుండే వచ్చిన వాడవైతే నిన్ను నీవు విడిపించుకోలేవా? కాళ్ళకు చేతులు కలిపి కొట్టారే, ఆ 3 మేకులు పీక్కోలేని వాడివి నువ్వేం దేవుడివయ్యా? నువ్వే దేవుని యొద్ద నుండి పంపించబడిన వాడువైతే, నీవే దేవుని కుమారుడివైతే దిగిరా. ప్రక్కన ఇరువైపులా సిలువ వేయబడిన గజ దొంగలు, బందిపోటు దొంగలు కూడా అంటున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతినందునుగాక అంటే ఉబ్బి తబ్బిబ్బయ్యావు కదా. ఏరి వాళ్ళందరూ వాళ్ళే కదా నిన్ను ఈరోజు సిలువ వేయి, సిలువ వేయి, సిలువ వేయి. మనిషినికి 2 నాలుకలు పాములాగా. అప్పుడప్పుడే పొగుడుతారు, అప్పుడప్పుడే మంచి అంటారు. మాట తేడా వస్తే అంత పరమ నీచుడు లేడండి. కుష్ఠవ్యాధి వాళ్ళు పరుగులెత్తుకుంటా వచ్చారు, దూరం నిలబడి దావీదు కుమారుడా అని కేకలేస్తే కరుణించి మీరు వెళ్ళండి, మీ యాజకునికి మిమ్ములను మీరు కనపరుచుకోండి. వారు వెళ్తున్న మార్గములోనే ఇంకా వెళ్తుండగా 10 మంది శుద్ధులయ్యారు. మనము బిడ్డలు అందరము మరలా గుడ్ ఫ్రైడే రోజు సంతోషంగా ఆయన యొక్క మరణ శ్రమలు రోజును జ్ఞాపకం చేసుకోవటందుకు మనలందరిని ప్రభు సజీవులుగా కాచి కాపాడును గాక.
ఈ పండుగ ఆది కాండములోనే చూస్తాం. సువిశాలమైన ఏదోను వనమంతా తిప్పి, ప్రభు ఇవన్నీ మీ కొరకే, ఈ సెలయేళ్ళు, ఫలాల చెట్లు, పూల చెట్లు, ఏదైనా మీరు స్వేచ్ఛగా ఆనందంగా గడపచ్చు. ఇలా రండి. ఈ చెట్టు చూశారు, ఈ చెట్లు ఫలములు మాత్రము మీరు ఎన్నడూ ముట్టకూడదు. అది తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. మనం ఏది చేయొద్దు అంటామో అదే పదే పదే చేస్తూ ఉంటాం. అది పాపపు మానవుని నైజము. దానినే ప్రభు అన్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము. ఇప్పుడు తెలియదు మనకి దాని ఫలితం. ప్రభు చెప్పాడు తినవద్దని, దానినే తినేటట్లుగా దుష్టుడైన అపవాది పాము రూపంలో, సర్పము రూపంలో వచ్చి, మీరు దీన్ని తింటలేదా, తినవద్దు, ఈ పండు తింటే ఫలితం ఏంటో కూడా ప్రభువు చెప్పాడు. అదే చేసింది అవ్వ. ఆమె తిని తన ఒళ్ళో కొన్ని పండ్లు తన భర్త కొరకు, ఆదాము కొరకు తీసుకువచ్చింది. ఆయన కూడా తిన్నాడు. దేవుని యొక్క మహిమ ఎత్తివేయబడింది. ఏ మహిమలో వారు ఉన్నారో అప్పటి వరకు వారు దిగంబరులు అనే ఆలోచన ఎవ్వరికీ రాలా. ఎప్పుడైతే తినవద్దు అన్న ఫలము తిన్నాడో అప్పుడు దేవుని ఆజ్ఞ మీరారు కాబట్టి వారి మీద ఉన్న మహిమ పరలోకమునకు ఎత్తబడింది. తాను చేసిన మనుషులు స్నేహము చేయాలని దేవుని కోరిక. ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారు. అప్పుడు దిగంబరులు కదా, ఏ ఆకులు కట్టుకొని ఉన్నారు? అంజూరపు ఆకులు కుట్టుకొని కప్పుకున్నారు. ఆకు వాడిపోద్ది, ఎండిపోద్ది, రాలిపోద్ది. అందుకని దేవుడు మొట్టమొదటిసారి నిష్కళంకమైన ఒక గొర్రె పిల్లను వధించాడు. అదే గుడ్ ఫ్రైడే. ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. తన అటువంటి యేసయ్యను మొట్టమొదటిసారి ఆదాము హవ్వల కొరకు వస్త్రపు చొక్కాయలు కుట్టించను. అంటే వస్త్రపు చొక్కాయలు కుట్టాలంటే ఒక నిష్కళంకమైన జంతువు వధించబడాలి. అదే పాపులలో చేరక ఆకాశ మండలమునకు ఎక్కినవాడు యేసు అనే మన ప్రధాన యాజకుడు మన కొరకు బలయ్యాడు. ఆ చర్మము వారికి 3వ అధ్యాయము ఆది కాండములోనే చర్మకు చొక్కాయలు తండ్రి అయిన దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి వస్త్రపు జక్క. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించుట ద్వారా ఇంకొక సంఘటన ఆది కాండము 22వ అధ్యాయంలో తండ్రి అయిన అబ్రహాము ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు దేవుడు గమనించాడు. అందుకే సమూయేలు భక్తుడు రాస్తున్నాడు తన గ్రంథములో, నన్ను ఘనపరచువానిని నేనే ఘనపరుస్తా. నన్ను తృణీకరించి వెండి బంగారములే కావాలి, పేరు ప్రఖ్యాతులే కావాలి, మేడల మిద్దెలే కావాలి, ఇంకా బ్యాంకులో డబ్బులు ఇంకా సమకూర్చుకోవాలి, ఎప్పుడు మా పిల్లల్ని అమెరికా జర్మనీ పంపించాలి అంటే దేవుని కన్నా దేన్ని ప్రేమిస్తున్నావు? ఇస్సాకును
పుట్టిన తర్వాత ఎన్నేళ్లకు పుట్టాడు చెప్పండి అమ్మా సంఘస్థులారా? 100 సంవత్సరాల తర్వాత లేక 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 పుట్టిన బిడ్డను ఇక దేవుణ్ణి మర్చిపోయాడు. జాగ్రత్త. అందుకని అబ్రహాము, నీకు కలిగిన ఒకే ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఈ బెయేర్షెబా నుండి బయలుదేరి నేను చూపించబో మోరియా దేశంలో నేను చూపించే ఒక పర్వతము మీద నీ కుమారుని దహన బలి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మరలా వచ్చేదము అని చెప్తూ ఉన్నప్పుడు పనివారు అక్కడ ఆగారు. ఆ కట్టెల మోపు తీసి ఇస్సాకు మీదనే పెట్టాడు. తన బొడ్లో కత్తి పెట్టుకున్నాడు. అబ్రహాం చేతిలో నాకడా పట్టుకున్నాడు. వెళ్తూ ఉంటే, తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలి పశువేది? అప్పుడు ఏమన్నాడు చెప్పండి బిగ్గరగా? యెహోవా ఈరే, అయ్యా ఆయనే చూసుకుంటాడు. అపారమైన విశ్వాసము. 100 సంవత్సరాలకు నా కుమారుణ్ణిచ్చి ఆ ఎదిగిన నా కుమారుని మళ్ళీ నా దేవుడు బలిస్తాడా? అందుకేనా దేవుడు నాకు ఇచ్చింది? అట్లా జరగదు, నా కుమారుడిని బలి ఇవ్వడు, బలి తీసుకోడు అని నమ్మాడు కాబట్టి యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడయ్యా. కట్టెలు పేర్చి కుమారుని కాళ్ళు చేతులు కట్టి కత్తి తీశాడు. వధించబడబోతున్న సమయానికి ఆ పొదలో చిక్కుకున్నా అదే గుడ్ ఫ్రైడే. ముందు ఒకటి చెప్పాను, వస్త్రపు చొక్కాలు. రెండవది అబ్రహాముకు బలి ఇచ్చిన స్థలములో కనపడిన గొర్రె పొట్టేలు. ఈరోజు వధించబడిన దేవుని గొర్రె పిల్లగా 14 స్థలాలలో సొమ్మసిల్లిపోయి ప్రభు పడిపోవటం జరిగింది. 14 స్థలాల్లో మోయలేని భరించలేని వేదనతో పడిపోయాడు. ఎవరు? దేవుడు మానవుడిగా వచ్చాడు కాబట్టి పడిపోతే నిర్దాక్షిణ్యంగా దావీదు కుమారునికి జయం, హోసన్నా హోసన్నా జయమే అని పాడిన ప్రకారం అప్పుడు పాడి మట్లాదివారం రోజు కింద 14 సార్లు ప్రభు పడిపోతే ఒక్కడ కూడా కరుణించి ముందుకు రాలా లేవనెత్తడానికి. ఎవడైనా ఒకడు వస్తే కోడాలతో వాడిని కొట్టి తోసి అవతల పడేశాడు. ప్రభువే లేవాలా ఆ సొమ్మసిల్లిన దేహముతో, ప్రభువే శిలువ మోయాలా. అలాగే ఎంత దూరం అమ్మా? సుమారుగా 1.5 క్షమించండి, కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో పిలాతు గృహం నుండి, ఇప్పుడు అది రోడ్డు అయిపోయింది అనుకోండి, యేసు ఎవరో తెలిస్తే ఆయన అన్ని దెబ్బలు ఆ దేశంలో మాత్రమే. ఎంత అన్యాయపు తీర్పు! గురువారం రాత్రి మేడగదిలో తన 12 మంది శిష్యులను దగ్గరుంచుకొని చివరి రాత్రి భోజనం, ప్రభు రాత్రి భోజనం, లాస్ట్ సప్పర్ అని దీనికి మనకు బైబిల్లో పేర్లు ఉన్నాయి. 12 మందిని కూర్చోబెట్టి ఒక రొట్టె చేతబట్టుకొని ఆకాశము, తండ్రిని చూడండి ఎలా కనపరుస్తున్నాడో, తండ్రి వైపు చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఆ 12 మంది శిష్యులకిచ్చి, ఈ రొట్టెను మీరు భుజించుడి, ఇది మీ కొరకైనా నా శరీరము అని ప్రభు
ఒక పాత్రను ఎత్తుకొని ఆ ద్రాక్షారసం కూడా ఇచ్చి, ఈ పాత్రలోని ద్రాక్షారసము ఇది నేను మీకోసం చిందించబోతున్న నా రక్తము, సమస్త మానవుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడిన నా నిబంధన రక్తం అని చెప్పాను. ఎవరైతే నా శరీరం ఆహారముగాను నా రక్తము పానముగాను అని ఆ ప్రభు రాత్రి భోజనమైన తర్వాత తన 12 మంది శిష్యులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనే. అప్పుడు కెద్రోను వాగు దిగి ఒలీవల కొండ ఎక్కుతున్నప్పుడు నూనె గానుగా అని పేరు గెత్సేమనే వనం అంటే. అక్కడ ఒలీవ చెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా. నేను రాయి వేట దూరం వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య వేదన తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కొద్దిసేపట్లో దొంగను దోపిడి వాళ్ళను పట్టుకున్నట్లు కత్తులతోనూ గుదియలతోనూ వాళ్ళు రాబోతున్నారు. ఏ పాపము లేని నన్ను చిత్రహింసలు చేయబోతున్నారు, ముఖం మీద ఉమ్మేయబోతున్నారు, పిడిగుద్దులు గుద్దబోతున్నారు, పరిహసించబోతున్నారు అని ఆత్మలో ఎరిగిన వాడై ప్రభు తట్టుకోలేక ఏడుపు, ఆయన రక్తము చెమట రక్తపు బిందువులుగా బయటకు వచ్చాయి. వేదన భరించలేకపోయాడు. ఈలోపు యూదా ఇస్కరియోతు వాడు రానే వచ్చాడు. ఎంతకాలము కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. ఇంతకాలము యేసయ్యను ఎంతో ప్రేమగా ఉన్నట్లుగా నటించాడు. మందిరాల్లో మనం అటువంటి వారముగా ఉండకూడదు. లోపల ఒకటి బయట ఒకటిగా ఉండొద్దు. దేవుడు అంగీకరించడు. అది ఇస్కరియోతు యూదా యొక్క మనసు. వాడొచ్చి స్నేహితుడా యేసయ్య అంటున్నాడు. అప్పుడు కూడా ఒరే పనికి మాలినోడా అన్నలా. అప్పుడు కూడా స్నేహితుడా నువ్వు వచ్చిన పని ఏదో నెరవేర్చుకో, నువ్వు నన్ను అప్పగిస్తావని నాకు తెలుసు అన్నాడు ప్రభు. అప్పుడైనా పశ్చాత్తాపం కలిగిందా? ముద్దు పెట్టుకున్నాడు. ఓ ప్రధాన యాజకులు, శాస్త్రులు, సైనికులతో వచ్చి హఠాత్తుగా మీదబడి ఆయనను బంధించి అన్యాయపు తీర్పండి. మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకెళ్ళారు? గెత్సేమనే వనంలో పట్టుకున్నప్పటి నుంచి మొదట కైఫా దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు అది అన్నా దగ్గరికి లాక్కుపోయారు. నైట్ అసలు తీర్పు తీర్చకూడదు. అన్నా దగ్గర తీసుకెళ్ళారు. అప్పుడు తర్వాత కైఫా దగ్గర తీసుకెళ్ళారు. తర్వాత పిలాతు గవర్నర్ ఇప్పుడు అతని దగ్గరికి తీసుకెళ్ళారు. తర్వాత హేరోదుకు తీసుకెళ్ళాడు. తర్వాత పిలాతు నుండి మళ్ళా హేరోదు నుండి పిలాతు. అన్యాయపు తీర్పు తీర్చబడెను. ఇదంతా రాత్రి తిప్పుదానే ఉన్నారు, సంకెళ్ళేసి వస్త్రాలు ఊడదీసి. ఒక్కసారి ఆత్మలో చూడండి. ప్రభు నీ కొరకేనా? ఆయనకేమన్నా లాభమా? నువ్వు నరకంలో పడకుండా యూదుల రాజు అన్నావు కదయా, ఏది మరి యూదుల డ్రెస్ ఏది అని ఎర్రని అంగి, ప్రభు మీద ఉన్న అంగి పీకివేసి ఎర్రని వస్త్రం తొడిగించి, నువ్వు రాజువు కదా, మరి రాజదండం ఏది, మేం పెట్టి చూపిస్తాం కదా అని హేళన కోసం ఒక రెల్లు ముక్క తీసి ఆయన చేతిలో పెట్టి, యూదుల రాజా నీకు శుభం. పర్సనల్ గాడ్స్ 600 మంది ముఖం మీద కొట్టి, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువుని 600 దెబ్బలు కొట్టి 600 మందిలో 40 కన్నా ఎక్కువ మంది ఉమ్మి వేసి
యేసయ్య మీద నీ మిన్ను కానీ నన్ను కానీ ముఖం మీద ఉమ్మేరు కానీ పూని బతుకుపాడుగాను అన్నవాళ్ళు చాలామంది ఉంటారు ఈ సమాజంలో. యేసయ్యను ముఖం మీదే ఉమ్మేశారు, జీవాధిపతిని. అయినా తుడుచుకోవటానికి కూడా అవకాశం లేదు, చేతులు ఖాళీగా లేవు, సంఖ్యలు వేశారు. మాటికి పిలాతు బయటికి రావడం, ఇతని యందు ఏ తప్పు నేను చూడలేదు, అనవసరంగా మీరు చేస్తున్నారు. అక్కడి నుంచి యూదుల రాజువు కదా, ఆ దేశంలో మాత్రమే దొరికే 4 అంగుళాలు మొదలు 6 అంగుళాలు వరకు పెరుగుద్దంట మనలాంటి తుమ్మ చెట్లు ముళ్ళు. అవి తీసుకొచ్చి మేం పెడతాంగా కిరీటం, యూదుల రాజు కదా, నిన్ను సన్మానించకపోతే ఎలాగయ్యా? ఖచ్చితంగా సన్మానిస్తాం, రే పండి కిరీటం ఒకటి తీసుకురండి. ఆ 4 అంగుళాలు 6 అంగుళాలు పొడవు ఉన్న దాన్ని అల్లి నెత్తి మీద పెట్టి గుద్దితే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఒక్క మాట కూడా ఆయన పలకలేదు. కసాయిని వాని యొద్ద వేట మాంసం తింటూ ఉంటాం అందరం, అక్కడికి గొర్రె పిల్లని తీసుకొస్తాడు, నోట్లో కొంచెం నీళ్లు పోస్తాడు, కోసేస్తాడు. ఏంటయ్యా నేనేమన్యాయం చేశాను? యేసయ్య అలాగే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డొలారోసా మీదుగా కల్వరి, దానికి మరొక పేరు ఏంటి? గొల్గోతా. గొల్గోతా అనగా ఎండిపోయిన మనిషి పుర్రెలాగా ఆ కొండ కనపడుతుంది, సిలువ వేసిన స్థలం అదేలాగా ఉంటుంది కాబట్టి దానికి గొల్గోతా. ఇది మీకు చరిత్ర తెలియాలని ఒక కారణం. రెండవది, 7 మాటలు చెప్పేవాళ్ళు ఆ సమయంలో యేసయ్య ఆకారం, హృదయంలో రక్తసిక్తమైన ఆయన దేహము, పక్కలో ఊహించుకోండి బల్లెముతో పొడిచినది, 2 కాళ్ళ మీద ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఎంత పొడుగు కింద పడుకోబెట్టి సిలువ మీద డొల్లిచ్చి ఆయన్ని కొట్టడం, ఈ మేకక్కడి నుండి కింద దాకా దిగిపోయిన దృశ్యము. చేతులు ఈగలు వాళ్తున్నాయి, దోమలు తిరుగుతున్నాయి, దాహం అవుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల దాకా. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? మధ్యాహ్నము 3 గంటల నుండి సాయంత్రము మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల లోపు గాఢాంధకారం కమ్మేసిందంట. దేవుని స్తోత్రం. దైవజనులు రాస్తుంటారు, మమ్మలను సృష్టించిన సృష్టికర్తే ఎంత వేదంతో ఉంటే మేము ఎలా మా ప్రకాశించము, ఎలాగ మా వెలుతురేమో, అందుకని అవి కూడా కనుమరుగైపోయినాయంట, చీకటి గమ్మిపోయిందంట. ఎన్ని గంటల నుండి? 12 గంటల నుండి 3 గంటలు చివరి మాట పలికే వరకు. ఆ పలికిన తర్వాత భూమి అంతా కంపించిందంట, సమాధుల్లో ఉన్నవారు లేచారంట, దేవాలయంలో అడ్డంగా తెరపై నుండి కింద వరకు జరిగిందంట. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.